హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుచిక ఛానల్. ఇవాళ వీడియోలో గోధుమ రవ్వ కేసరిని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఎటువంటి అకేషన్స్కైనా, పండగలప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ గోధుమ రవ్వ కేసరిని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే కిస్మిస్లను కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు గోధుమ రవ్వను వేసి మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 2.5 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. 1/2 కప్పు గోధుమ రవ్వకు 2.5 కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి. ఫ్లేమ్ను లోలోనే పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా రవ్వ సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు తురిమిన బెల్లంను యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు రవ్వకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లంను యాడ్ చేసిన తర్వాత మెల్ట్ అయిపోయి వాటర్గా ఫామ్ అవుతుంది. ఇలా 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత గోధుమ రవ్వ కేసరి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ను, 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా 10 నిమిషాల్లో గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని శుక్రవారాలప్పుడైనా ఎటువంటి పండగ సమయాల్లోనైనా దేవునికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఇటువంటి అకేషన్స్కైనా కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.